దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులారా, మీ అందరికీ శుభములు కలుగును గాక. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, త్వరగా రానయున్న యేసు క్రీస్తు వారి నామమున మీకు శుభములు కలుగును గాక. ప్రియులారా, ఈరోజు వాగ్దానము, నీ దుఃఖము సంతోషముగా మారును. నీ దుఃఖము సంతోషముగా మారును అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఏ విషయంలో మీరు దుఃఖిస్తున్నారో, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, ఏ విషయంలో మీరు కన్నీరు విడుస్తున్నారో, ఏ విషయంలో మీరు వేదన పడుతున్నారో, ఆ విషయాలన్నిటిలో కూడా రాజులకు రాజైన యేసు, ప్రభులకు ప్రభైన యేసు నీతో చెప్తా ఉన్నాడు, నీ దుఃఖము సంతోషముగా మారుతా ఉన్నది. కారణం మీరు గమనించాలి, ఎవని మనస్సు దేవునిపై ఆనుకుని ఉంటుందో వారికి పూర్ణ శాంతి, సమాధానం కలిగిస్తున్నాడు దేవుడు. నీకు దుఃఖాన్ని పోగొట్టడానికి, నీ వేదన పోగొట్టడానికి, నీ రోగాన్ని పోగొట్టడానికి, నీ వ్యాధిని పోగొట్టడానికి యేసు క్రీస్తు వారు శిలువలో నీ దుఃఖాన్ని ఆయన మోశారు, నీ బాధను ఆయన మోశారు, నీ సమస్యను ఆయన మోశారు, నీకు రావాల్సిన శిక్షను, దండను ఆయన మోస్తున్నారు. కాబట్టి నీ దుఃఖము సంతోషముగా మారును అని చెప్తా ఉన్నాడు. ఈ దినములో మరి ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఆ విషయాలన్నిటినీ దేవునికి అప్పగించు. ఏ విషయంలో నువ్వు కన్నీరు విడుస్తున్నావో ఆ విషయాలన్నిటిలో కూడా దేవునికి నువ్వు సమర్పించుకో. దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కన్నీటిని నాట్యముగా, నీ కన్నీటిని ఆనంద బాష్పములుగా చేసే దేవుడు మన ప్రభువైన యేసయ్య నీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి భయపడకండి. అప్పుల బాధల, వ్యాధియా, సమస్యల, కష్టమా, నష్టమా, దుఃఖమా, ఏ విషయంలో నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు మన మధ్యలో కూడా ఉన్నాడు.